టీటీడీ పాలక మండలి సభ్యుడి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పాలక మండలి సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో ప్రార్థనలు చేశారు. కర్ణాటక నుంచి టీటీడీ పాలక మండలి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దర్శన్. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉంటూ ఆయన కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. టీటీడీలో అన్యమత ఉద్యోగులను సాగనంపాలని ప్రస్తుత పాలక మండలి తీర్మానం చేసిందని అన్నారు. కానీ పాలక మండలి సభ్యుడి కుటుంబ సభ్యులే అన్యమత ప్రార్థనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ పాలక మండలి సభ్యుడి వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పాలక మండలి సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో ప్రార్థనలు చేశారు. కర్ణాటక నుంచి టీటీడీ పాలక మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు దర్శన్. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉంటూ ఆయన కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. టీటీడీలో అన్యమత ఉద్యోగులను సాగనంపాలని ప్రస్తుత పాలక మండలి తీర్మానం చేసిందని అన్నారు. కానీ పాలక మండలి సభ్యుడి కుటుంబ సభ్యులు అన్యమత ప్రార్థనలు చేయడంపై విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. మోహన్ ప్రసాద్, మళ్ళీ టీటీడీ పాలక మండలికి మరో వివాదం చుట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాలక మండలి చైర్మన్ వ్యవహారం వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో తాజాగా పాలక మండలి సభ్యుడి వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. టీటీడీ పాలక మండలి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సమావేశంలోనే అన్యమత ఉద్యోగులను టీటీడీ నుంచి తొలగించాలన్నటువంటి ప్రతిపాదనను ఆమోదించారు. వారిని ప్రభుత్వ సర్వీసులకు పంపించడం, లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పించడం తీర్మానం చేసినటువంటి కుటుంబ సభ్యులుగా ఏకంగా చర్చిలో ప్రార్థనలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలక మండలి సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు గత వారం క్రితం గుడ్ ఫ్రైడే రోజున చర్చిలో ప్రార్థనలు చేసినటువంటి ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులే ఇలా అన్యమత ప్రార్థనలు చేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా ప్రశ్నించారు. మరోవైపు వెంటనే దర్శన్ ఈ పదవికి రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ కూడా హిందూ సంఘాల నుంచి వస్తుంది. వారు ఉద్యమిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. పాలక మండలి సభ్యులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్ యూ.